చెట్లు ఉన్నాయి కదా, అవి ఈర్చేసి అలాగొచ్చి ఆ పాతిల్లో ఉన్నప్పుడు అవి తోసేసి గోడ మొత్తం లాగేస్తున్నాయి. అవి కూరలు, గంటలు, జొన్నలు అన్ని సదారలా చేస్తున్నాయి. బియ్యం మొత్తం మీరు మాడకాయలు మాడ పళ్ళు టెంక తిన్నాము, మరి తమ్మతాము. అప్పుడు తిన్నాము, అది కూడా తిన్నాము, అది కూడా తిన్నాము. దూరం కదా గింజలు ఉంటాయి కదా, ఆ గింజలేమో తీసి అంబలలాగా చేసేసి ఏతులు చుంటారు. మరి ఎలాగ అయితే కడపలు మరి పళ్ళకు ఉంటాయి కదా. చదువుకి వెళ్ళాలి. ఇవి మళ్ళీ వస్తే 4 నుంచి మేము బుకింగ్ 6 గంటలకి ఆటో కూడా వస్తుంది. ఆటో పట్టుకొని కొండ పని ఈ కార్లు నిన్న వచ్చినారు కాబట్టి మరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, మీ చిన్నబాబు ట్రైబల్ వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. ఈరోజు మనం ఒక గిరిజన గ్రామానికి వెళ్తున్నామండి. శ్రీకాకుళం జిల్లా తిరుమండలం మండలం పీతలగూడ అండి. చాలా ఎత్తులో ఉంది, కొండ పైన ఉందండి. ఆ పైకి ఈరోజు మనం వెళ్తున్నామండి. ఆ ప్లేస్లో కూడా ఇప్పుడు ఉన్నాను, పీతలగూడలోనే ఉన్నానండి. వాళ్ళ జీవన విధానం ఎలాగుంది, వాళ్ళ కొండ పంటలు పండించి ఎక్కడ అమ్ముతారు, వాళ్ళ తాలూకు పరిస్థితులు ఎలా మనం ఈ వీడియోలో ఈరోజు మనం చూపిస్తున్నామండి. మరి ఎందుకు ఆలోచన వెళ్ళిపోదామా? చూడండి, మనం ఈరోజు వేరే గిరిజన ప్రాంతానికి వెళ్తున్నాం. చూడండి ఇక్కడ కొండ పైన ఒక గిరిజన గ్రామం ఉన్నదండి. అక్కడికి ఈరోజు వెళ్తున్నామండి. చూడండి, ఇదిగోండి, ఇది పీతలగూడ అండి, గిరిజన గ్రామం అండి. శ్రీకాకుళం జిల్లా హిరమల మండలంలో పీతలగూడ అనేదండి. చాలా ఎత్తైన కొండ మీద ఉందండి. చూడండి ఈ హౌసెస్ ఎలాగున్నాయో చూడండి. ఇదిగోండి, చూడండి ఇది ఇలాంటి హౌసెస్లో వీళ్ళు జీవిస్తున్నారండి. చూడండి, అదిగోండి ఇక మట్టి ఇల్లు అండి, గడ్డి గోడలు, అమ్ములు. చూడండి ఇటు హౌసెస్ అండి. ఇదండి కొండ పైన అండి. ఇది ఇగో మాట్లాడుతున్నారండి. చూడండి, గిరిజన వచ్చిందండి, అలా మాట్లాడుతున్నారండి.
అప్పుడు జొన్నలు నీ పేరు ఏం పేరమ్మా? జగంత్రమ్మ జగత్తమ్మ జన్ని జగంత్రమ్మ. ఆహా. ఇది ఏ ఊరు అమ్మ ఇది? ఏతలు కూడా ఈతలు కూడా. ఈరోజు ఎక్కడికి వెళ్ళలేదమ్మా? పనికేమి వెళ్ళలేదా? వెళ్ళారు బాగోలేదా? ఇక్కడ పనులేమి ఉంటాయా ఇక్కడ? పని కొండ పని గాను మరి నేను బాగలేదు వెళ్ళను. కొండ పని ఉందా? ఏం పనులు ఉన్నాయమ్మా కొండ మీద? రోడ్డు తీయడం రోడ్ల తీయడమా? రోడ్డు తీయడం అలాగా రోడ్ల తీయడం వల్ల ఏమంటే నీకు బాగోలేకపోయింది వెళ్ళలేదు రోడ్ల తీయడానికి. రోజు వెళ్ళేదానవా? రోజు పనికి వెళ్ళేదానవా? వెళ్తాను. వెళ్ళలేదు. డబ్బులు ఎంత ఇస్తారు? 250. 250 ఇస్తారా రైతులు అయితే? అయితే ఈరోజు తిన్నావమ్మా? తిన్నాను. ఏం కూర ఉన్నారు? బీరకాయలు బీరకాయ. కూరగాయలు ఎక్కడికి నుంచి వస్తాయి మీకు? కొన్నాము. కొన్నారా? అదే మీరు వెళ్తారా? కూరగాయలు ఇక్కడికి వస్తాయా? తెస్తారు కోమతారు. ఓహో, సావుకారులు తీసుకొస్తారు, కొంటారు. రేట్లు ఎలాగుంటాయి? రేట్ అంతే కేజీకి ఎంత నాకు తెలియదు. కొంటారు కదమ్మా ముసలాలు మా బాబు తెలుసు. అది నీకు తెలవదు. బాబు తీసుకొస్తారు కూరగాయలు, నువ్వు వండి పెడతావు. అది అమ్మ. ఇప్పుడు మీ కాలంలో ఇక్కడ పనులు ఏమేమి పనులు చేసేవాళ్ళు? కొండ పని చేసాము అప్పుడా? కొండ పని. అప్పుడు పనులు నాలుగు చేసుకొని కొండ పని చేసుకొని ఏమేమి పంటలు పండించాలు? మరి జొన్నలు గంతలు కూరలు అంతే. అది అమ్మేవాళ్ళ తినేవాళ్ళ? తిన్నాము మరి అమ్ముతాము. అప్పుడు తింటాము. ఏమి వేళగా బతకాలి. ఇప్పుడు కదా గవర్నమెంట్ ఇస్తారు కొత్త బియ్యం. అప్పుడు ఈత లేదు. కూలికి ఎంత తిండి లేకపోతే లేదు. కూలి దొరికింది అప్పుడు? కూలికి దొరికింది అప్పుడు చౌక 2 ఇచ్చినారు. అప్పుడు బియ్యం ఇచ్చేవాళ్ళ? దానిమా? దానివే 5 వేసి 9 వేసి ఇస్తారు. అవి ఇచ్చి మీరు దంచేసుకొని తినేవాళ్ళు ఉంటారు. మరి జొన్న బియ్యం అవన్నీ మీరు పండించి తినేవాళ్ళు కదా? తిన్నాము. అది కూడా తిన్నాము. అది కూడా తిన్నాము. ఒకవేళగా అయితే బతకాలి. కూలినారు చేయాలి. పూర్వం కట్టెలు అవన్నీ అమ్మేవాళ్ళ కర్రలు? అమ్మా ఎక్కడ తీసుకెళ్ళి అమ్మేవాళ్ళు? సీది గాంపేట దూరం కదా. ఇప్పుడు కాసి అక్కడ దూరం తీసుకెళ్ళాము. నడిచెళ్ళి అమ్మేవాళ్ళు. నడిచే వెళ్ళాము. ఆ మోపులు ఎంత రేటు ఉండేవి అమ్మ అప్పుడు? అప్పుడు కర్రలు చూసి 15 లేకపోతే 20 అలాగా అమ్మనాము. మరి 20, 15 అయితే మరి ఎలా బ్రతికేవాళ్ళు? అలాగా మరి అలాగనే మరి బతకనాము. అలాగే 2 రూపాయలు ఎంత ఉంది అలాగే. పిల్లలు ఉన్నారా? అవును. పిల్లలు బాబు ఒక్కడు ఉన్నారా? ఏం చేస్తున్నారు? మామిడికాయలు మాడ పళ్ళు టెంక అవి దంచేసి తినేవాళ్ళ? దాంతోనే బతుకు. అవి దంచేసి తినేసి బ్రతికేవాళ్ళ? గింజలు ఇందులు ఉంటాయి కదా. ఆ గింజలేమో తీసి ఏవే చూపించు ఒకసారి. ఇదిగోండి మామిడికాయ టెంకలటప్పుడు దంచేసుకొని అట్లా గింజ ఉంటుంది, ఆ గింజ దంచేసి అవి తినేవాళ్ళు. అలాగుండేవాళ్ళు అమ్మ. అవి అంబలలాగా చేసేసి తిన్నాము. అంబల్లాగా దంచేసి అంబలు చేసుకొని తినేవాళ్ళు అనమాట. సోడి అంబలు తినేటట్టు అలాగే తినేవాళ్ళ. రుచి ఉంటుంది అది? రుచి ఉంటుంది మరి. అలాగా అయితే కడపలు మరి పళ్ళకు ఉంటాయి కదా. అలాగైతే ఆకలి కోసము అది తినేవాళ్ళు. కోసము తిన్నాము. అవునా? అలాగైతే అదండి. అవి దంచేసుకుని అనమాటను ఆ టెంకల్లో గింజలు ఉంటాయండి. ఆ గింజలు అనమాట దంచేసుకొని, ఇదిగోండి టెంకల్ మట్ట ఉంటాయి. ఆ గింజలు అనేవండి దంచేసుకొని తినేవాళ్ళు అటండి, అంబలు చేసుకుని. అదండి అది. అదిగోండి ఇది. అదిగో అది దంచేవాళ్ళు అటండి. అయితే అమ్మా అది శుభ్రంగా ఉండి అయితే బాగోలేదంటున్నావు కదా, రెస్ట్ తీసుకో. బాయ్ అయితే ఉంటానా? బాయ్. ఇదిగోండి ఇక్కడ ఒక ట్యాంక్ ఒకటి ఉంచారండి త్రాగడానిక. తమ్ముడు ఎక్కడికి వెళ్ళావు ఈరోజు? ఇవే తెచ్చావా? ఇదండి కర్రలు. ఈ కర్రలకి కట్లకి అనమాట వెళ్ళాడండి. ఈ కట్లట బాబు తెచ్చారట. నీ పేరు ఏం పేరు నాన్న? జన్ యాకాశయ్య. ఎక్కడికి వెళ్ళావు నాన్న ఉదయం?
పోడు నుండి ఇప్పుడు కార్లకి నుండి ఇప్పుడు వస్తున్నాను. ఈ కట్టెలు అక్కడ కొట్టావు కొండ మీద? కార్లు పట్టుకొని ఇప్పుడు వస్తున్నాను. ఎంత టైంకి వెళ్ళావు నాన్న? 6 గంటలకి. 6 గంటలకు వెళ్ళావు. దూరం వెళ్తారా? దూరమేనా? చదువుకి వెళ్ళాను. చదువుకి వెళ్ళాలా? అంత అడవి అడవిలోనే అట్లా కొట్టేసుకొని పట్టుకుని వచ్చావు. అవి ఇప్పుడు ఏం చేస్తావు? అవి మరి భోజనం చేసుకొని మళ్ళీ అడవికి వెళ్ళాలి. ఇవి మళ్ళీ వస్తే 4 స్మూకులు మేము బుకింగ్ అయింది. అమ్ముతారు. అమ్ముతారు. మోపు ఎంత రేటు అమ్ముతున్నానా? 120. ఇంత కష్టపడితే 120 రూపాయలా? మరి ఎక్కువ రేట్ ఇవ్వరు వాటికి? చూడండి, అతను ఉదయం వెళ్ళిపోయి కొండల మధ్యలో అవి కొట్టేసుకునేదండి. కర్ల మోపు అన్నది కొట్టుకుని వచ్చాడటండి. ఇస్తే అది 120 రూపాయలు. 120 రూపాయలు అయితే మరి నీకేముంటాయి? ఖర్చులకి ఏంటి ఉండదు కదా. 240. 2 మోపులు అయితే 240. 2 మోపులు అంతే. సాయంత్రం వెళ్తావా? వెళ్ళాలి. మళ్ళీ కొట్టుకొని మళ్ళీ సాయంత్రం పూట తీసుకొస్తావు అనమాట. 6 గంటలకి ఆటో వాడు వస్తాడు. ఆటో పట్టుకొని వెళ్ళిపోతాడు. అవును, బుకింగ్ ఎవరో ఆర్డర్ ఇచ్చారనమాట. మాకు ఇన్ని మోపులు రొగళ్ళన్న అలా ఆర్డర్ ఇచ్చారు. ఇన్ని మోపులు కావాలని అంటే అవి కొట్టేసుకుని మనకి ఇస్తారు. అయితే రోజు ఉంటుందా పని? రోజు ఉండదు. కార్లు నిన్న వచ్చినారు కాబట్టి మరి అదే అవునా? తెచ్చినాము. మళ్ళీ రేపెట్టుకు మళ్ళీ ఎవరు కోడి మీద రమ్మంటే వాళ్ళ కూలి దగ్గర వెళ్ళాలి. కూలి రోజు దొరుకుతాయి ఇక్కడ? దొరికితే పర్లేదు. ఎంతమంది పిల్లలు నాన్న నీకు? 2 పాపలు. 2 పాపలా? మనిషి కాదు మళ్ళీ. అవునా? ప్రెగ్నెన్సీ మళ్ళీ. అవును, అంటే 3 పిల్లలు, అంటే 2 పిల్లలు, వాళ్ళు ప్రెగ్నెన్సీ. మరి వీళ్ళకి భోజనం ఖర్చు నువ్వు ఒక్కడికి కష్టపడాలి కదా? అవునా? కష్టం కదా మరి. కష్టమే మరి. పిల్లలు కన్నా నుంచి రావటం మరి తప్పదు మరి. కష్టమైన ఇప్పుడు తినలేదు కదా? ఇంకా కాలు చేతులు కడుగు. ఇప్పుడు ఇచ్చావు కదా కాలు చేతులు కడుక్కుని లేట్ అయిపోయింది. కానీ మరి ఏం కూర చేయించారు? నిన్న ఒకడు వస్తుంటారు కూరగాయలు పట్టుకొని వాళ్ళ దగ్గర 100-50 కొనుక్కొని అలాగే. మరి మీరు సంతలకి వెళ్ళొచ్చు కదా, పర్లేకనే దగ్గర అన్నారు కదా, వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా. ఖర్చులు మళ్ళీ ఆయమ్మ అవుద్ది. ఛార్జీలు కట్టుకొని వెళ్ళడం చేయడం అంతే. ఛార్జీలు కట్టుకొని వెళ్ళిన బదులు ఇక్కడికి వచ్చి కొనుక్కుంటే మంచిది. ఆ లాభం మీద వీళ్ళకి ఇచ్చేస్తారు. సరేనా? కొంచెం లేట్ అయినట్టు ఉంది కదా, ఆకలిగా ఉన్నది నీకు, ఉదయం వెళ్ళిపోయినావు కదా, వీళ్ళు భోజనం చేయి కావాలి. ఓకే, థ్యాంక్ యూ. అయితే బాయ్. అయితే మంచిగా ఉండు, పిల్లలు మంచిగా పెంచు, మంచిగా పెంచాలా, చదివించాలి. సరే అయితే ఉంటాను. బాయ్. జాగ్రత్తగా ఉండా. బాయ్. అయితే ఇవన్నీ అండి పాకలండి. ఇవన్నీ ఇదిగోండి, ఇవన్నీ ఇలాంటి ఇంట్లో అంటే జీవిస్తున్నారండి. ఇల్లు చూడండి. చూడండి ఎంత అందంగా ఉంది ఆ కొండ పైన. చూడండి, ఇదండి కొండల మధ్యన ఈ ఊరు ఉందండి. పీతలగూడ అంటారండి. శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలంలో పీతలగూడ అనేసి ఒక గిరిజన గ్రామం అండి. ఇది ఎత్తైన ప్రదేశంలో ఉందండి కొండ. చూడండి, ఇదండి పీతలగూడ గిరిజన గ్రామం. వాళ్ళ హౌసెస్ చూడండి. ఇదిగోండి ఇల్లుది, ఈ మట్టి గోడలతో ఇల్లు అండి ఇది. చూడండి, ఇలాగ వెళ్దాం. ఇదిగోండి ఇలా హౌసులు చూడండి, ఇల్లు చూడండి ఎలాగ ఉంది. ఇదిగోండి, ఇదిగోండి. ఆ నీరు ఎక్కడి నుంచి అమ్మ వస్తుంది? జక్కర కొండ పైనుండి. ఆ మంచిగా ఉంటాయి ఆ నీరు. అంటే పూర్వం నుంచి ఇదే వస్తున్నాయి. వర్షాకాలం అయితే అందుతుంది, రాదు. మరి అప్పుడు మీకు నీరు సంగతి ఎలాగా? బైక్ వెళ్ళాలి. ఎంత దూరం ఉంటుంది? అయితే ఇది కొండలో ఏమంటే వర్షం పడితే అంటే అక్కడ ఏది అడ్డారా నీరుకి? మరి గొట్టం వేశారు కదా. ఓ, కొండ మీద కుండీలా కట్టారు. కడితే ఆ కుండీలోకి వర్షపు నీరు వస్తుంది, అదే కొండ నీరు. ఆ నీరు అనమాట ఈ గొట్టం మంట వస్తుంది. ఇదండి ఈ గొట్టం మంట నీరు వస్తుందండి. ఇవి ఇప్పుడు త్రాగుతారా? త్రాగడానికి
తాగడానికి మంచి వాటర్ వీళ్ళు టెక్నిక్ చూడండి, కొండపైన ఉన్న నీరు అనమాట. వీళ్ళనమాట ఇలా గొట్టం ద్వారా ఇక్కడ తెచ్చేసుకొని వాళ్ళు నీరు తాగుతున్నారండి. ఇదిగోండి ఈ గొట్టం అండి, లేదండి కొండ అండి. ఆ కొండ పైన ఉన్నదండి. ఇదంతా కొండనండి. చూడండి ఎంత అందంగా ఉంది, ఎంత అందంగా ఉంది చూడండి. ఎంత అందంగా ఉంది, అంత అడవినండి చూడండి, ఎంత సౌందర్యంగా ఉన్నది చూడండి. ఇదిగోండి ఈ కొండల మధ్యన అనమాట, ఇది అనమాట ఈ కొండల మధ్యన వీళ్ళు జీవిస్తున్నారండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయి. అమ్మ నీ పేరు ఏం పేరమ్మా? నీలమ్మా. ఇదే ఊరమ్మా? మాది కన్నూరు 5 మైలు. అత్తూరు అంటే ఈతలు కూడా. ఈతలు కూడా ఇదే ఈతలు కూడా. అయితే అప్పుడు వచ్చేవాళ్ళము. అప్పుడు కడుపుతూనే ఉన్నాము. కడుపుతూనే ఉంటే ఏనుగులేమో వచ్చేవాళ్ళు. ఏనుగులు వచ్చాయి, పెద్ద పెద్ద ఏనుగులు వచ్చేవాళ్ళు. వస్తేమో తొంగోడ టైంకి అనమాట, చీకటని టైంకి దిగినాయి. ఇవి ఉన్నాయి, ఎదురు చెట్లు ఉన్నాయి కదా, అవి ఈర్చేసి అలాగొచ్చి ఆ పాతిల్లో ఉన్నప్పుడు అవి తోసేసి గోడ మొత్తం లాగేస్తున్నాయి. అవి కూరలు, గంటలు, జొన్నలు అన్ని సదారలా చేస్తున్నాయి. బియ్యం మొత్తం ఉనిపోయినాయి. ఒక ఇల్లు ఉన్నాము. అక్కడ ఒక ఇల్లు ఉండి ఇక్కడ కట్టినాము రాయితను గోడ కట్టేసి ఉండేవాళ్ళము. అప్పుడేమో మా మామ పేరు మీద అయితే అన్నిది ఏంటనంటే వీళ్ళు కొండ ఏనుగులంట రాత్రి వీళ్ళు పడుకునే టైంకి అనమాట కొండ ఏనుగులు అంటే వచ్చాయటండి. ఎదురు దొంగ అంతా ఇక్కడ దొంగలు అంటే వాళ్ళు ఎదురు దొంగ అంటే సెల్చేసి వాళ్ళ ఇళ్ళన్ని గోడలు కూలగొట్టేసి ఇల్లు మొత్తం ఇరిసేసేయనేసి ఆవిడ చెప్తుందండి. ఆ పనికి అసలు వెళ్ళేవాళ్ళము కాదు. ఏనుగులు జరిసి ఏనుగులు వస్తాయేమో వచ్చేస్తాయా, పరిగెట్టలేము. కడుతూనే ఉన్నాను కదా, పరిగెట్టలేను. ప్రెగ్నెన్సీ అది ఏ టైంకి వస్తాయి ఏ టైం కానీ భయపడమే వాళ్ళము. అవి ఆరిస్తే దగ్గరలోట ఉన్నట్టు, దూరం ఉన్న దగ్గరలోట. అప్పుడు అంతంత దూరం ఉన్న బేగ్ వచ్చేది, భయం వచ్చేది. భయంకి దీనికి ఆ చెట్లు వేసిన కూరలు, జొన్నలు మొత్తం గంటలు మొత్తం తినేస్తున్నాయి. మీ పంట మొత్తము తినేసే, కొండ పంటలు మొత్తం తినేసాయి ఏనుగులు. ఆ వాళ్ళ కోళ్ళు కొట్టి వెళ్ళిపోయాయి. అప్పుడు వెళ్తా అప్పుడు బాగా అవన్నీ పాడు చేసి వెళ్ళిపోయినాయి అనమాట. మరి పంట పోయింది కదా, మరి తినడానికి ఏముండేదమ్మా మీకు అప్పుడు? మరి ఒకళ్ళు ఒక కొండకి వెళ్ళినామంటే మరి మన కొండకి అన్నట్టు ఉంటాయి. అందరూ కొండకి అంటే అక్కడక్కడ ఉండింది కొట్టినాము. ఓహో, అంటే కొండ వెళ్ళిపోయిన తర్వాత అక్కడక్కడ మిగిలింది వ్యవసాయం కోసుకొని తర్వాత తిన్నారనమాట. అన్ని అలాంటి ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఉంది దంచింది, ఉంది తేవాలి. దంచిందా? తీసుకురమ్మా ఒకసారి. అవి ఇదిగో దంచినాను. ఎలా ఏదేది ఏడు దంచారు? ఆ కొర్రలే దంచిన. చూపించాము, కొర్రలు దంచిందటండి. చూడండి ఏడు చూడండి మొత్తము పాడైపోయినాయండి, తొక్కలెక్కిపోయినాయి. కొర్ర బియ్యము, కొర్ర బియ్యం పండిస్తారా మీరు? ఎక్కడ? కొండపైన. ఈ టైం పండుతుందా తర్వాత పండుతుందా? ఈ టైం కాదు, అవి కొత్త మాస కల్లా అవి విత్తనాలు జల్లేసి దున్నుతాం అన్నమాట. ఓ, కొత్త అమావాస్య దున్నేసి విత్తనాలు చల్లుతారు. అవి ఎప్పుడు పంటకు వస్తాయమ్మా? అంటే ఇది టైం కంటే దసరా ముందు టైంకి అవి తీస్తాం. ఓ, దసరా ముందు టైం కోస్తారు, అవి తీస్తారు. ఆ బియ్యం ఇప్పుడు పంట ఉందా కొండ మీద? పంట అయిపోయింది, కోస్తారు, తీస్తారు. దంచుకున్నాం. దంచిన హౌసెస్ అండి ఇల్లు. ఇలాంటి ఇళ్ళల్లో వీళ్ళు జీవిస్తున్నారని చూడండి. ఇల్లు ఇదిగోండి, ఇల్లు ఇల్లు చూడండి. ఇలాంటి ఇంట్లో వీళ్ళు జీవిస్తున్నారండి. పోయి కూరేట ఉన్నామమ్మా. ఏమమ్మా ఇవి దంచినారా? దంచితే ఎంత ఎత్తుకు వస్తాయా? ఇవ్వండి దంచే బియ్యం అండి. ఇవి ఏం చేస్తారు? అన్నంలాగా చేసుకుని తింటారా? అవి జనప కూర కలిపేసి తింటాం. జనప కూర కలిపేసి తింటాం. ఇది దంచప్పండి విత్తనాలకి. ఇవి దంచను విత్తనాలకు ఉంచారా? కలర్ మారింది, ఇది తెల్లగా ఉన్నాయి, అవి కొంచెం కలర్ వచ్చింది. అది పొట్టు అంతా వచ్చింది అనమాట. వాటికి పొట్టు ఉండేది, పొట్టు వచ్చే ట్రైనింగ్కి ఇదండి. ఇవి అన్నం కూడా చేస్తారా, జావ చేస్తారా? అన్నం కూడా చేస్తాము, జావలా చేసుకుని తింటాం. ఓహో, ఇదండి ఇది పండిస్తారండి. ఇలాంటి ఇంట్లో వీళ్ళు జీవిస్తారండి. చూడండి ఎలాగుంది, ఎంత బాగులేదండి. పాడైపోయిన ఇంట్లో
వీళ్ళు జీవిస్తుంటారండి. కారిపోతున్నాయి. ఇదండి ఇవన్నీ కారిపోతున్నాయి అని చెప్తుందండి. పిల్లకు ఉయ్యాలండి. చూడండి ఇవన్నీ ఇవి కట్టెలండి. ఇది వంటకి అదిగండి పొయ్యి ఉందండి ఇక్కడ. ఎందుకండి మట్టి ఇల్లు అండి ఇవన్నీ అన్ని మట్టి అండి. ఈ అమ్మాయి సరేనమ్మా అయితే ఉంటానైతే బాయ్ అయితే. చూడండి రాయి, ఈ రాయి మీద బట్టలన్నీ ఆరేసుకుంటారండి వీళ్ళు, గిన్నెలు అన్నీ. కానీ ఇక్కడ చాలా అందంగా ఇలాంటి మట్టి ఇల్లు అనేది ఇంత మంచు కూడా ఇంకెక్కడ వదలలేదు. ఇది ఎదురు కాను కాదు. ಈಗ ಅಂತ ಜಪ್ಪಂದು ಎರಡು ಬರಡ బాతంగ్ కూర. తంటింగ్ కూర ఏమేమి కలిపారు అందులో ఎట్టి కలిపలే. ఉల్లిపాయలు ఇవి ఉల్లిపాయలు అవేనా? ఇది బొప్పాస్ కూర. అది ఏటమ్మా? ఎండాకాలము వస్తుంది, వేసవికాలము అసలు చాలు. వాటర్ చాలదా? అయ్యో మరి బోరింగ్ దావన్నారు కానీ మీదనే దావన్నారు. ఈ వర్షాకాలం అయితే సరిపోద్ది, వేసవికాలం అయితే చాలదు. నీరు చాలదు. అదండి ఇక్కడ నీరు అనేది చాలదండి. వర్షాకాలం అంటే ఈ కొండ చక్కెర వస్తుంది కాబట్టి అవి మీకు సరిపోద్ది తాగడానికి. ఎందుకంటే మరి దూరం కదా తినలేము. ఓ వర్షాకాలం అయితే బావి నిండుగా ఉంటుంది, వేసవికాలం అయితే బురద నీళ్ళు అందులో వెళ్ళిపోతాయి. బురద నీరు వెళ్ళిపోద్ది. వడగడతారా నీరు? అలాగే తాగేస్తారా? అదండి బురద నీరే మేము తాగుతామండి. చాలా లోతులో ఉంటుందండి బావిలో. వాటర్ కూడా వర్షంతో అయితే బురదగానే వస్తాయి. అంతే ఈ పైప్ నీరు ఇది మంచిగానే వస్తాయి ఆ కోలైల్ నీళ్ళు. సరే ఇవి అయితే మంచిగా వస్తాయండి. బావి నీరు అయితే మాత్రం అడుగులో ఉంటే మేము తీయలేము బావి నుండి ఆ నీరు అని ఇవి చెప్తున్నారండి. సరేనమ్మా అయితే ఉంటానైతే బాయ్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వాళ్ళొక మంచి వీడియోలో కలుసుకుందాము.